ఆకాశంలో డ్రాగన్ సామ్రాజ్యం గుండెల్ని వణికించే ఒక మహా సునామీకి తెరలేపింది. ఇన్నాళ్ళు తన సరిహద్దులకే పరిమితమైన జపాన్ తొలిసారిగా తన అత్యంత శక్తివంతమైన F-2 ఫైటర్ జెట్స్ ను భారత గడ్డపైకి దింపేందుకు రంగం సిద్ధం చేసింది. కేవలం 4 యుద్ధ విమానాలు కదులుతుంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజింగ్లో భూకంపం వస్తోంది. జపాన్ సైనిక పునరుజ్జీవనానికి భారత్ పావుగా మారుతోందని చైనా రంకెలేస్తోంది. కేవలం జపాన్ యుద్ధ విమానాలు విన్యాసాలకు వస్తుంటేనే డ్రాగన్ కంట్రీలో డర్ మొదలైంది. కానీ పాకిస్తాన్కు అత్యాధునిక ఆయుధాలు కట్టబెడుతూ భారత్ను నిత్యం డ్రాగన్ కవ్విస్తోంది. 4 యుద్ధ విమానాల రాకపై చైనా ఎందుకు ఉలిక్కి పడుతోంది? అసలు భారత్ జపాన్ వైమానిక విన్యాసాల వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? ఇండో పసిఫిక్లో రాక్షస సైన్యానికి ఇక చెక్ పడినట్లేనా? వాది స్టోరీ. F-2 జెట్లు చైనాలో భూకంపం సృష్టిస్తున్నాయా? జపాన్ సైనిక శక్తిని భారత్ బలోపేతం చేస్తోందా? ఆసియా భవితవ్యాన్ని మార్చే 4 జెట్ల స్ట్రాటజీ ఏమిటి? జపాన్ తన అత్యాధునిక F-2 యుద్ధ విమానాలను తొలిసారిగా భారత్కు పంపడానికి సిద్ధమవుతోంది. ఇది కేవలం వైమానిక దళాలకు సంబంధించినటువంటి సంయుక్త సైనిక విన్యాసమే. కానీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజింగ్లో మాత్రం వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. దీంతో ఇప్పుడు భారత్కు డ్రాగన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. జపాన్ సైనిక శక్తిని పెంచొద్దంటూ భారత్కు చైనా నీతులు చెప్తోంది. కేవలం 4 యుద్ధ విమానాలు భారత్కు వస్తుంటే బీజింగ్ ఇంతలా ఎందుకు ఉలిక్కిపడుతోంది? అసలు చైనాను ఇబ్బంది పెడుతోన్న అసలు విషయం ఏంటంటే ఇది కేవలం ఒక వైమానిక విన్యాసానికి సంబంధించిన విషయం ఏమాత్రం కాదు. బీజింగ్ ఊహించని స్థాయిలో ఏదో పెద్ద పరిణామం వైపు అడుగులు పడుతున్నాయి. నిజానికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ జపాన్ అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామ్యాన్ని నిశ్శబ్దంగా బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందో అని చైనా ఆందోళన చెందుతోంది. తాజా పరిణామాలపై చైనా ఎందుకు కుతకుతలాడుతోందో ఇప్పుడు చూద్దాం. తాజాగా జపాన్లోని ప్రముఖ దినపత్రిక ఆసాహి షింబన్ కథనం ప్రకారం జపాన్ వైమానిక ఆత్మరక్షణ దళం సంయుక్త శిక్షణ కోసం F-2 యుద్ధ విమానాలను భారత్కు పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. హిస్టరీలోనే ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇదే మొట్టమొదటిసారి. 2 ఏళ్ల క్రితం భారత్ ఇలాంటి ప్రయాణమే చేసింది. 2023లో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలను జపాన్కు పంపించింది. 2023లో వీర్ గార్డియన్ పేరిట జపాన్లో ఆ దేశంతో కలిసి భారత్ సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధ విమానాల రాకపోకలు కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే జపాన్ తన సొంత యుద్ధ విమానాలను భారత గడ్డపైకి తీసుకొస్తోంది. నిజానికి F-2 ఫైటర్స్ సాధారణ యుద్ధ విమానాలు అనుకుంటే పొరబడ్డట్టే. అమెరికా సహకారంతో F-16 ప్లాట్ఫామ్ ఆధారంగా మిత్సుబిషి సంస్థ అభివృద్ధి చేసిన F-2 విమానం దశాబ్దాలుగా జపాన్ యుద్ధ ప్రధాన విమానాల్లో ఒకటిగా నిలిచింది. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత్కి F-2 ఫైటర్ల రాక చైనాకు స్పష్టమైన సంకేతం పంపడమే అని జపాన్ రక్షణ శాఖ పేర్కొన్నట్లు సమాచారం. ఇలాంటి దౌత్యపరమైన దాపరికాలు లేకుండా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భారత్లో F-2 ఫైటర్ల మోహరింపు అనేది కేవలం యాదృచ్ఛిక ఘటన కాదు. జపాన్లో వస్తున్న చాలా పెద్ద మార్పుల్లో ఇదొక భాగం మాత్రమే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాల పాటు జపాన్ తన శాంతి మంత్రం పఠించింది. ఆయుధ ఎగుమతులపై ఆ దేశ రాజ్యాంగం కఠినమైన ఆంక్షలు కూడా విధించింది. కానీ ఈ ఏడాది శాంతి మంత్రాన్ని జపాన్ పక్కన పెట్టింది. భారత్తో పాటు ఇతర దేశాలకు రక్షణ పరికరాల ఎగుమతికి తలుపులు బార్లా తెరిచింది. అయితే ఈ నిర్ణయం వివాదాలకు అతీతంగా ఏం జరగలేదు. దశాబ్దాల నాటి శాంతి విధానాన్ని ప్రధాని టకాయిచి ప్రభుత్వం విడిచిపెడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టకాయిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేల మంది జపాన్ పార్లమెంట్ వెలుపల నిరసనలకు దిగుతున్నారు. అయినప్పటికీ వ్యూహాత్మక దిశ స్పష్టంగా ఉంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మరింత పెద్ద భద్రతా పాత్రను పోషించాలని జపాన్ కోరుకుంటోంది. అంటే చైనాకు గట్టి పోటీని టోక్యో ఇవ్వాలని నిర్ణయించుకుంది. డ్రాగన్ లాంటి రాక్షస సైన్యాన్ని ఎదుర్కోవడం ఒక్క జపాన్తో సాధ్యం కాదు. ఆ విషయం టోక్యో కూడా బాగా తెలుసు. అందుకే భారత్తో ఈ తూర్పు ఆసియా కంట్రీ జట్టు కడుతోంది. ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్న టైమింగ్ కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల చివరిలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి భారత్లో పర్యటించనున్నాడు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆయన జరిపే చర్చల్లో ఈ ప్రతిపాదిత F-2 మోహరింపు అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. యుద్ధ విమానాల విన్యాసాలు వార్తల్లోకి ఎక్కచ్చు, కానీ అసలైన కథ సముద్రంలో జరుగుతోంది. గతేడాది యూనికాన్ వ్యవస్థను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారత్ జపాన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. యూనికాన్ అంటే యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటెనా. ఇది జపాన్కు చెందిన అత్యాధునిక మెగామి క్లాస్ ఫ్రిగేట్ యుద్ధ నౌకలకు అమర్చిన జపాన్ డిజైన్ చేసిన స్టెల్త్ కమ్యూనికేషన్ మాస్ట్.
ఇప్పుడు బహిరంగంగా కనిపించే బహుళ యాంటెన్నాలకు బదులుగా అన్ని ఒకే నిర్మాణంలో అనుసంధానించబడి ఉంటాయి. యూనికాన్తో తక్కువ రాడార్ సిగ్నేచర్, మెరుగైన స్టెల్త్, స్పష్టమైన సమాచార వ్యవస్థ లభిస్తాయి. గత నెలలో ప్రధాని మోడీ భారీ పెద్ద ప్రకటన చేశారు. యూనికాన్ వ్యవస్థ భారత్, జపాన్ సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న మొట్టమొదటి రక్షణ ప్రాజెక్టుగా నిలవనుంది. భవిష్యత్తులో ఇండియన్ నేవీ యుద్ధ నౌకల కోసం జపాన్ భాగస్వాములతో కలిసి భారత్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL ఈ వ్యవస్థను తయారు చేయనుంది. అంటే ఇది ఇకపై కేవలం కొనుగోలు విక్రయాల సంబంధం కాదు, ఇది సంయుక్త రక్షణ తయారీ భాగస్వామ్యం. ఒకవేళ యూనికాన్ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో ఈ సహకారం సెన్సార్లు, అటానమస్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, అలాగే సముద్ర నిఘా రంగానికి కూడా విస్తరించనుంది. ఈ పరిణామాలే బీజింగ్ను టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా భారత్, జపాన్ ఇప్పటికే క్వాడ్ కూటమిలో కీలక సభ్య దేశాలు. అందుకే చైనా మొదటి నుంచి తాజా పరిణామాలను అనుమానంతోనే చూస్తూ వస్తోంది. ఇప్పుడు చైనా తన అక్కసును ఏమాత్రం దాచుకోవట్లేదు. చైనా ప్రభుత్వ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ షాంఘైకి చెందిన విశ్లేషకుడు లియు జోంగ్వీ స్పందించాడు. జపాన్ పూర్తిస్థాయి ఆయుధ ఎగుమతి పరిశ్రమతో కూడిన సైనిక శక్తిగా అవతరించాలని కోరుకుంటోందని వాదించారు. తన సైన్యాన్ని ఆధునికీకరించుకోవడానికి జపాన్ టెక్నాలజీని భారత్ తీసుకుంటోందని లియు అంగీకరించాడు. కానీ ఆ తర్వాతే చైనా నుంచి భారత్కు పాఠాలు మొదలయ్యాయి. చైనా, జపాన్ ఆధిపత్య పోరులో భారత్ వేలు పెట్టొద్దని బీజింగ్ వార్నింగ్స్ ఇస్తోంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ తరహా చైనా వార్నింగ్స్ భారత్ వినడం కొత్త ఏం కాదు. 2023లో సుఖోయ్ 30 MKI విమానాలను జపాన్కు భారత్ పంపినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే కమ్యూనిస్ట్ కంట్రీ చేసింది. చైనాకు వ్యతిరేకంగా జపాన్తో భారత్ కలిసి సైనిక కూటములను నిర్మించడం మానుకోవాలని హెచ్చరించింది. నిజానికి అప్పటి పరిస్థితి వేరు. కానీ అప్పటి నుంచి వాస్తవానికి మారింది ఏంటంటే ఈసారి జపాన్ యుద్ధ విమానాలు నేరుగా భారత్కు వస్తున్నాయి. ఏమో, బహుశా ఇదే బీజింగ్లో మరింత తీవ్రమైన అలజడికి కారణమైనట్టుంది. ఇక్కడ చైనా చాలా అరుదుగా ప్రస్తావించే మరో కోణం ఉంది. భారత్ సైనికీకరణ గురించి బీజింగ్ హెచ్చరిస్తోంది. జపాన్ సైన్యాన్ని భారత్ బలోపేతం చేసేందుకు యత్నిస్తోందని మండిపడుతోంది. జపాన్ మిలిటరీ బలోపేతం అయితే చైనాకు పక్కలో బల్లెంలా మారుతుంది. ఈ పరిణామం చైనాకు అస్సలు నచ్చదు. జపాన్ సైనిక శక్తి బలోపేతం అవడం మాత్రం అస్సలు ఇష్టం లేదు. అందుకే భారత్కు వార్నింగ్స్ ఇస్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే భారత్ను దెబ్బ కొట్టేందుకు దశాబ్దాలుగా పాకిస్తాన్ అస్త్రంగా చైనా వాడుకుంటోంది. పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని పెంచడానికి కొన్నేళ్లుగా బీజింగ్ భారీగా ఖర్చు పెడుతోంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ నివేదికల ప్రకారం గత 5 ఏళ్లలో పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ప్రధాన ఆయుధాల్లో 81% చైనా సరఫరా చేసినవే కావడం విశేషం. అటు పాకిస్తాన్ కూడా చైనా మొత్తం ఆయుధ ఎగుమతుల్లో 63% కొనుగోలు చేస్తోంది. ఇవి కేవలం నామమాత్రపు విక్రయాలు అయితే కావు. గతేడాది భారత్, పాకిస్తాన్ సైనిక ఘర్షణల సమయంలోనూ ఈ విక్రయాలు కొనసాగాయి. చైనా మేడ్ J-10C యుద్ధ విమానాలు, PL-15 క్షిపణులు, HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పాకిస్తాన్ మోహరించింది. తాజాగా వస్తున్న నివేదికల ప్రకారం KJ-500 గగనతల ముందస్తు హెచ్చరికల విమానాలు, HQ-19 క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాటు చైనాకు చెందిన J-35 స్టెల్త్ ఫైటర్ జెట్ను విదేశాల్లో మొట్టమొదట కొనుగోలు చేసి ఆపరేట్ చేసే దేశంగా పాకిస్తాన్ అవతరించే అవకాశం ఉంది. పాకిస్తాన్ సైనిక శక్తిని చైనా భారీగా పెంచేయచ్చు. అదే పని భారత్ చేస్తే మాత్రం యుద్ధ కుట్రలంటూ డ్రాగన్ నోరు పడేసుకుని రెచ్చిపోవడం అలవాటుగా చేసుకుంది. అదే సమయంలో భారత్ను జపాన్ అస్త్రంగా చేసుకుంటోందని ప్రపంచం నమ్మాలని చైనా కోరుకుంటోంది. కానీ వాస్తవ పరిస్థితి ఇంకోలా ఉంది. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో పెరుగుతున్న భద్రత సవాళ్లను భారత్, జపాన్ ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో 2 సార్వభౌమ ప్రజాస్వామ్య దేశాలు తమ రక్షణ సంబంధాలను బలపరుచుకుంటున్న తీరుగా జపాన్, భారత్ సైనిక విన్యాసాలు కనబడుతున్నాయి. నిజం చెప్పాలంటే తన భాగస్వాములను ఎంచుకోవడానికి భారత్కు బీజింగ్ అనుమతి ఏమాత్రం అవసరం లేదు. 4 జపాన్ యుద్ధ విమానాలు భారత్లో దిగినంత మాత్రాన ఆసియా స్వరూపం రాత్రికి రాత్రి ఏం మారిపోదు. కానీ 4 జపాన్ యుద్ధ విమానాలు మాత్రం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. భారత్ వ్యూహాత్మక నిర్ణయాలు బీజింగ్లో కాకుండా సరిగ్గా ఢిల్లీలోనే తీసుకోబడతాయి. బహుశా చైనాను అత్యధికంగా కలవరపెడుతోన్న అసలు విషయం కూడా ఇదే కావచ్చేమో.